ఆడదాం మనం. ఓకే రోజా గారు, చిన్నప్పుడు మీరు ఏదో ఒక ఆట ఆడుంటారు కదండి, ఏదో ఒక ఆట పేరు చెప్పండి. కబడ్డీ. మాస్టర్ గారు గోళీలాట. మీరు కూడా చిన్నప్పుడు ఏదో ఒక ఆట ఆడి ఉంటారుగా. 50 సంవత్సరాల క్రితం అన్న ఆటలు ఇప్పుడు ఎలా గుర్తుంటాయన్నయ్య చెప్పు. నేను చిన్నప్పుడు ఆడిన ఆట గుర్తుందబ్బా, నేను చెప్తా. చెప్పండి. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల చెప్పడానికి దారుణంగా తొక్కేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏంట్రా చీమలు చీమలు ఎంత వేగంగా నడుస్తాయో ఒకసారి గూగుల్లో కొట్టి చూడు. ఎందుకురా? ఇప్పుడే నా కాల్పి నాకు చీమ ఎక్కింది. అది ఎప్పుడు ఎంత వరకు వెళ్తుందా అని భయం వేస్తుందన్నా. పోకిరి సీనా. ఈ మహారాజు నన్ను బలాత్కారం చేస్తున్నాడు. మహారాణి, నేను మిమ్మల్ని బలాత్కారం చేయట్లేదు. మన స్కిట్ ద్వారానే వాళ్ళని బలాత్కారం చేస్తున్నాం మనం. మహారాజా, మీరు గట్టిగా గాలి పీల్చకండి. ఎందుకు? సరాసరి మీ ముక్కులోకి వెళ్ళదను. అయ్యగారు, మన ఊర్లో చెరువులు ఎండిపోయి నీళ్ళు లేవు, తెలుసా ఆ విషయం? మళ్ళీ చెక్కిస్తాడేమో. వాటర్ బాటిల్. ఇవన్నీ కాదండి, మన ఊర్లో జాతర చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అమ్మో, చెక్కొచ్చింది, చెక్కు. అయ్యగారు చెక్కిచ్చారు. అయ్యగారు సంతకం పెట్టలేదు. మీరు మరుగుదొడ్డు కట్టించారు కదా, మన ఊళ్ళో అందరూ జగ్గులు పట్టుకుని రెడీగా ఉన్నారండి. దీన్ని ఓపెనింగ్ చేయడం కోసం ఇండస్ట్రీ నుంచి మరుగు పడిపోయిన ఒక మెరుగైన స్టార్ కావాలరా. ఎలా ఉంది సార్ మా పల్లెటూరు? చాలా పచ్చగా ఉందండి. రాత్రి కలర్ ఏం చేశారు? పచ్చ కలర్. సరే సార్, నాకు ఏదో మాల్ ఓపెనింగ్ అన్నారా, త్వరగా చేసేస్తే. అగోండి సార్, అదే సార్. బాత్రూమా? సార్ మన కోసం ఈ రోజు మరుగుదొడ్డు ఓపెన్ చేస్తున్నారు సార్. ఇవన్నీ పెడితే బాగోదు సార్. సార్ మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. ఫస్ట్ మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారు అడుగుతున్నారు అందరూ. గట్టిగా క్లాస్, గట్టిగా క్లాస్. ఓపెన్ చేశాను సార్. మీ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ మిమ్మల్ని వెళ్ళి ఓపెన్ చేయమన్నారు లోపలికి వెళ్ళి. నేను వెళ్ళడం ఏంటి సార్, నేను వచ్చింది ఓపెనింగ్ కి. చూసుకోండి సార్, మీరు వెళ్ళరా ఏంటి? ఈ నెల 17వ తారీఖు నాకు గన్ను మిస్ అయింది. నాకు గన్ను ఎక్కడ? గన్ను కావాలంతే కదా. ఏం గన్ రా ఇది? గన్ను బుగ్గలు వస్తాయి. వాటిని బుడగలు అంటారా? మా ఊర్లో బుగ్గలంట. నేను బొగ్గల గన్నులు అడగట్లేదురా, అది పేలిస్తే సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చేది కదా. ఏంటి? ఆ క్యాబ్ డ్రైవర్ గారిని పిలుచుకురా. నా గన్ను ఎక్కడుంది? నీ కన్ను నీ కన్ను ఉన్నది. పోలీస్ తోటి గురించి తెలీదు, నాకు గాని తిక్కరాగితే ఆ రోజు టెర్రరిస్టులు కారు ఎక్కారు కదా, నన్ను కూడా టెర్రరిస్ట్ అనుకో. ఆ రోజు వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకెళ్ళో నన్ను అక్కడ తీసుకెళ్ళి. ఇదే రూట్ వెళ్ళావా? ఫాలో ఫాలో. ఎక్కడికి వెళ్తున్నావురా? వస్తుందా? మరి ఎందుకు వెళ్ళు? ఆ రోజు వచ్చింది అట్టుండే. బుద్ధేనా, పచ్చడైపోతావు. అక్క, నిన్న అక్క నన్ను చాలా ఇబ్బందిగా ఉంది అక్క. ఏరా ఆంటీలో కుడుతున్నావు. అరే, నీకు నీ పొట్టకేనా గొడవైందా? లేదక్క. మరి ఎందుకు దాన్ని అంత దూరం పెట్టావు? నీకు నీ ముక్కుకేమన్నా గొడవైందా అక్క? ఏ అవ్వలేదే. మరి నువ్వెందుకు అంత దూరం పెట్టావు? నేను సినిమా మేనేజర్ అండి. రోజా పువ్వు రోజా నవ్వు అనే సినిమాని రోజా గారు డైరెక్ట్ చేస్తున్నారండి. కంగ్రాచులేషన్స్ రోజా గారు. థ్యాంక్ యూ. రోజా అమ్మగారు నన్ను హీరోగా చేస్తున్నా. నా గురించి నీకు తెలియట్లా. నీ గురించి నాకు తెలియపోవడం ఏంటి? పిల్లలు ఉంటే బాహుబలి, పిల్లలు లేకపోతే నువ్వు బలి.
మేనేజర్ నువ్వేనా? అవునండి. క్యారవాన్ ఎక్కడ? సుధీర్ గారికి మీకు కల్పించానండి. వాడి దాంట్లోనా? నేను వెళ్ళను. అందరూ అమ్మాయిలు లేరండి. లేరనే నా బాధ. ఎవరు లేరని నన్ను తగులుకుంటాడు వాడు. హలో మేడం గారు, బయలుదేరిపోయారా? నన్ను హీరోగా పెట్టి తీస్తే పెద్దలే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా థియేటర్లకు వస్తారని చెప్పండి. పథకం కింద నీకు ఏదో ఒకటి చూస్తా కానీ పోయి ఆడుకో పక్కన. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి నన్ను హీరోగా పెడతారు నాకు తెలుసు మేడం. హీరోగా పెడితే బాహుబలిలో గ్రాఫిక్ టీమ్ కి సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఇచ్చేయాలి నీ ముడతలు తీయటానికి. బాలముడతలు మేడం ఇస్త్రీ చేస్తే పోతాయి. నువ్వు పోతావు మేడం నువ్వు దూరంగా ఉండు. హీరో మేడం పెట్టరా? పెట్టను. మేడం ఆల్రెడీ 3 సినిమాలు హీరోగా చేశా మేడం. అవి చూసిన తర్వాత డిసైడ్ చేశాను నిన్ను నా సినిమాలో పెట్టుకోకూడదు. ఇంతకీ ఈ సినిమాలో ఎవరు హీరోగా తెలిసి ఈ సినిమాకి ఎవ్వరు హీరో కాదు, కదే హీరో. అయితే నువ్వేరా హీరో? రాత్రి ఎక్కడికి వెళ్ళావు? చాలా కథలు చెప్తావు కదా. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏం కావాలో ఆర్డర్ చేసి తినేయండి. రేష్మి కబాబ్. వర్షిని వడ. రమేష్ గారు రెడీ? మేడం ఏం కావాలి చెప్పండి. నీకు తెలిసిన ఆ ఒక్కటి చేసే. అబ్బా తమ్ముడు. చాలు తమ్ముడు. అల్లుడి గారికి మర్యాదలు ఏం లేవా? ఉన్నాయి బాబు. మా చిన్న ఆవదం పుట్టి ఇలా అమ్మాయిని పిలిపించండి. ఇల్లిగో బాబు మా ఆవదం అపరంజి. అమ్మాయికి ఆటా పాట ఏమైనా వచ్చా? అయ్యి బాబాయ్ ఆటా పాటల్లో ఛాంపియన్. ఏర్పాట్లు చేయండి. రండి. అమ్మా ఆవదం అపరంజి కొట్టుకోయే. బాబు ఏంట్రా మళ్ళీ ఎంత పెద్ద బ్రిడ్జ్ మెట్రో బ్రిడ్జ్ ఉంది కదా సార్, దాని మీదకి ఆ మెట్రో ట్రైన్ ఎలా ఎక్కింది సార్? ఈ యొక్క అవకాశాలకు ఇవ్వచ్చు కదా, ప్రతిసారి మంచి వస్తుంటారు కదా, అడుగు. మేడం చెప్పండి మేడం, మీరు ఏదో చేస్తారండి, ఏది రాయలేదు మేడం. కొంచెం తీసి మాట్లాడదాం సార్. ఈ బరువుని నెత్తలా పోతున్నారు సార్. ఎన్నో బరువులు ఎత్తారు, ఈ బరువుకి ఏమైందండి మీకు? నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? సార్ ఆడిని అడగని క్వశ్చన్ నన్ను అడిగారేంటి సార్? నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి చెప్పరా? సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి? నేను పడుకుంటాను, అయిపోయిన తర్వాత లేపండి సార్. దేనికి? అది పెద్ద లిస్ట్ ఉంటుంది సార్. అదే ఏంటో సార్, ఆ భగవంతుడు ఇంత అందమైన పిల్లాన్ని ఇచ్చాడు, కానీ చూసి సంతోషించే లోపు మోకాలు నొప్పులు ఇచ్చేసాడు సార్. బయటికి వెళ్తున్నా, నా గొడుగు తీసిరా. గొడుగు ఎందుకండి? నా కలర్ షేడ్ అయిపోద్దని. ఏముందో అక్కడ షేడ్ అవ్వడానికి. చాలా న్యాచురల్ గా ఉన్నారు మీ ఇద్దరు, మేకప్ లేకుండా. చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది నాన్న. మనం అడుక్కునేటప్పుడు బావయ్య అని అంటాం కదా, మామయ్య, అత్తయ్య, ఆంటీ అనొచ్చు కదా. అడుక్కోవటం అట్ట కాదే, అడుక్కోవటం ఒక ఆర్ట్. అమ్మా అప్పుడు పడితే చిల్లరు. ఎంత న్యాచురల్ గా చేసావు. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. పోయా పోయి కారు అమ్మాయి కట్టుకోపో.